ఆమె లైఫ్లో ఒక రాజకుమారి అనే పేరుంది, కానీ నిజంగా రాజకుమారి అనే పేరుతో నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తున్నావు. నిన్ను ఏమంటారు, బిగ్ బాస్ టైటిల్ గెలిచి రాణిలాగా బయటికి తీసుకొస్తామని చెప్పేసి నేను అంటున్నా. అంటే మనం ఎంతో మందిని సపోర్ట్ చేసినాం, అంటే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని, లేకపోతే వాళ్ళని వీళ్ళని చాలా మందిని మనం సపోర్ట్ చేసినాం, వాళ్ళ కప్పులు గెలిపించినాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం బిగ్ బాస్ 10లో వాళ్ళకి ఎట్లాంటి కంటెస్టెంట్ కావాలి బిగ్ బాస్కి అని చెప్పేసి అట్లాంటి కంటెస్టెంట్ దొరికిందని చెప్పుకోవాలి మనం ఇక్కడ. సో ఓవరాల్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైతే పిల్లలే ఇంపార్టెంట్ అని చెప్పేసి తిరుగుతుంది కదా అమ్మ. ఇంకొకటి, ముఖం గాలిపోయి పిల్లలకి పాలిస్తున్న టైంలో లైక్ పిల్లలు చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతుంటుంటే కూడా అది కూడా ఫేస్ చేసేసి నా పిల్లల్ని దగ్గర తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకొని వచ్చింది చూస్తాం అన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న ఆమెకైతే. ఈమె లాంటిని చూసి 10 మంది ఇంకా మోటివేషన్ అయ్యి 10 మంది నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటుంటే జనరేషన్లో మొగుడుండి కూడా ఎంతో మంది తప్పులు చేస్తారు. అట్లాంటిది పిల్లల గురించి ఆలోచించి ఆమె కూడా డాడీ లేని టైంలో పెదనాన్న బాబాయ్ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటే వచ్చే హస్బెండ్ కూడా నా పిల్లల్ని ఏమంటారు కూతురులాగా లేకపోతే కొడుకులాగా ట్రీట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా ఉంది చూసారా, డెసిషన్ తీసుకుని చూసారా, అక్కడ క్యారెక్టర్ ఉందని చెప్పేసి అనిపించింది.